ఫుడ్స్ అంటే తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది రాదు. మనం ఈవెన్ మ్యాంగోస్ తిన్నా కానీ మనకి నార్మల్ డయాబెటీస్ లేనప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా మన షుగర్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వవు. డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎఫెక్ట్ అయ్యి, అంటే వాళ్ళు ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఉపయోగించుకోకపోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి గ్లూకోజ్ పెరిగే పదార్థాలు తినొద్దు అంటారు, అంతేగాని షుగర్ పదార్థాలు తిన్నా కానీ, స్వీట్లు తిన్నా కానీ మనకు షుగర్ పెరగడం అనేది ఉండదు. యూజువల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే ప్రతి ఫుడ్కి, అంటే ప్రతి ఫుడ్ ఐటమ్కి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. అంటే గ్లూకోజ్ ఇంక్రీజ్ చేసే కెపాసిటీ, దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్గా మనం టర్మ్ చేసాం. ప్రతి ఫుడ్కి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే, అంటే ప్రస్తుతం నార్మల్ పర్సన్స్ అయితే అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు, గ్లైసెమిక్ ఇండెక్స్తో ఏం పని ఉండదు. డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చేసరికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే గ్లూకోజ్ పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే వచ్చేసి క్యారెట్స్ కానీ, యాపిల్స్ కానీ, బార్లీ వాటర్ కానీ, చిక్ పీస్ కానీ, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనమాట. హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు మ్యాంగోస్ కానీ, సపోటాస్ కానీ, గ్రేప్స్ కానీ, వైట్ బ్రెడ్ అయినా కానీ, ఇవన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. యూజువల్గా వైట్ రైస్ అయినా కానీ, బ్రౌన్ రైస్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాకపోతే వైట్ రైస్ ఉన్నంత గ్లైసెమిక్ ఇండెక్స్ బ్రౌన్ రైస్కి కానీ, చపాతీకి కానీ ఉండవు. మన మెయిన్ ఫుడ్ వచ్చేసరికి, అంటే బల్క్ మనం తీసుకునేది రైస్ కానీ, చపాతీ కానీ తీసుకుంటాం కాబట్టి వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నది తీసుకుంటే షుగర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మనం తీసుకోకూడదు. స్వీట్స్ అయినా కానీ, ఇవన్నీ కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, ఆల్కహాల్, ఇవి కూడా హై క్యాలరీ డైట్స్ అన్నమాట. ఇవి తీసుకోకూడదు. ఏమైనా కాఫీస్ కానీ, కాఫీస్ విత్ షుగర్స్ కానీ, ఇవన్నీ మనం తీసుకోకూడదు. ఫ్రూట్స్లో వచ్చేసరికి వాటర్ మిలన్ కానీ, మ్యాంగో కానీ, సపోటా కానీ, గ్రేప్స్ కానీ, బనానా గ్లైసెమిక్ ఇండెక్స్ పర్వాలేదు. కాకపోతే ఏంటంటే అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడపా మనం తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. బనానా అయితే, మిగతా అయితే అవాయిడ్ చేసుకోవచ్చు. యాపిల్స్ వచ్చేసరికి పూర్తి అంటే కంప్లీట్ తినకపోయినా కానీ ఒక 2-3 స్లైసెస్ తిన్నా సరిపోతుంది. దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కొంచెం తక్కువ.